హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కౌశిక్ ద బ్లాగర్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చిన ఫ్యామిలీతో పాటు మా వాళ్ళతో పాటు చిల్ చేద్దామని వచ్చేసిన అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? నెహ్రూ ద జియోలాజికల్ పార్క్ అనమాట. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన అనమాట. యాంగ్జైటీగా ఉంది, బాగా యాంగ్జైటీ అంటే ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మన టికెట్ బుకింగ్ ఉందన్నమాట. అక్కడ మాన్యువల్ ఏం లేదు, జస్ట్ ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట. అక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు బోర్డు వ్యాన్ పెట్టిరనమాట. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఒక స్కానర్ అనేది ఉన్నది. ఆ స్కానర్ని స్కాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి. యాప్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, పిల్లలకి అయితే 50 రూపీస్. ఇంకా కెమెరాస్కి రెంటల్ అవన్నీ అక్కడ మొత్తం పెట్టినారు అనమాట. వాటిని బట్టి మనం చూసి తీసుకోవాలి. బట్ వాళ్ళకి ఎలా వెళ్ళాలనేది మనం వాళ్ళకి పే చేసి కెమెరాస్ అంటే కెమెరాస్, ఇంకా వీడియోగ్రఫీ అండ్ ఇది వచ్చేసి గైడ్లైన్ అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తున్నారు అక్కడ. అలా నేను టికెట్ బుక్ చేసుకుని ముందుకు వెళ్తున్నాను. ఏముంది ఏం అర్థం కావట్లేదు, బట్ మెల్లగా వెళ్తున్నాను అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం షెల్టర్ అనేది ఒకటి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి దాని కింద రెస్ట్ తీసుకోవడానికి చెప్పేసి అక్కడ టికెట్ బుకింగ్ నుంచి మెయిన్ గేట్ దాకా పెట్టేసారు. అట్లనే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ కాదు అసలు. పక్కకు అడుగేయడానికి కూడా గ్యాప్ లేదు. అట్లనే లోపలికి వెళ్ళేసి స్టార్ట్ అయినాం లోపలికి. మా అమ్మతో పాటు ఇంకా పిల్లలు ఉన్నారు, అక్క చెల్లి తమ్ముడు, వాళ్ళతో పాటు అట్లా ముందుకు వెళ్తున్నాం అనమాట. లోపలికి ఎంట్రీ ఇచ్చినామో లేదో వేరే ఫీల్ ఉంది అసలుకి. ఎక్కడికి వచ్చినామా అయిందన్నట్టు. జనం అందరూ కూడా ఒకళ్ళన్నమాట ఒకళ్ళు ఫోన్లు పెట్టుకుని పైకే ఉన్నారు తప్ప కిందికి అయితే ఎవరు ఫోన్లు దించట్లేదు. లోపలికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫోన్లు పైకి పెడితేనే ఎవరు ఫొటోస్ వీడియోస్ అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఎవరు. అసలు ఒక్కలైనా గ్యాప్ ఇస్తారా? ఏం అర్థం కావట్లేదు అసలు. ఇక్కడ అంతా నెట్టుకుని ఫోటోలు దిగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ జూ మొత్తానికి బ్లూ ప్రింట్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటుంది, ఏవేవి యానిమల్స్ ఎక్కడున్నాయి, వాటి ఎక్కడ ఏందని చెప్పేసి. మనకు ఆ బ్లూ ప్రింట్ లేకుంటే మనమైతే ఏం చేయలేము. సో ఆ బ్లూ ప్రింట్ని మనం ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటే ముందు జాగ్రత్తగా మంచిదన్నమాట. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ చెట్లు ఉన్నాయి. వాటి కింద కూర్చొని అందరూ మంచిగా స్నాక్స్ తినుకుంటున్నారు. జస్ట్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. కొంచెం ముందుకెళ్ళినాక ఇక్కడ తాబేళ్ళు అనేవి ఉన్నాయి. పెద్ద తాబేళ్ళు ఉండేది అప్పటి వరకు. చచ్చిపోయిందిరా తాబేలు, అది చచ్చిపోయిందంట. సో చాలా అంటే చాలా పెద్దగా ఉండే. అది చిన్నవి ఉన్నాయి. ఇక్కడ పాండ్ అనేది ఉన్నది. ఆ పాండ్ లో చిన్న తాబేలు ఉందిలే కానీ అది నీళ్ళల్లో పడుకొని ఉంది. అసలు ఏం కనిపించట్లేదు, ఒక రాయిలాగానే కనిపిస్తుంది. అందుకని కనిపించలేదు. బట్ మేము చూడలేకపోయినాం వాటిని. చిన్న తాబేళ్ళనే చూసుకుంటా ఉన్నాం. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇంకా చేపలు కూడా ఉన్నాయి అందులో. చేపలు, తాబేళ్ళు అన్ని మిక్స్ ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు వాటికి స్నాక్స్ వేస్తారు. మోరగాలు తినరా మొత్తం వీటికి వేస్తారు ఎందుకురా? మాకు అర్థం కాలేదు అప్పటిదాకా. అందులో చేపలు నేను కూడా వాళ్ళు స్నాక్స్ చేసినప్పుడే బయటకు వచ్చినాయి చేపలు. ఆ చేపలు మాత్రం పిచ్చి తిరుగుతున్నాయి. లోపల నుంచి సడన్గా పైకి వస్తున్నాయి. పిల్లలు ఒక్కోసారి భయపడతారు. స్నాక్స్ వేసి వాటిని ఇది చేస్తారు అనమాట. పాప్కార్న్స్ అని, చిప్స్ అని, ఇంకేమేమో వేస్తారు. అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత ఇది మన నేను కాదు మాయా, మంకీ కింగ్లో ఉంటుంది రఫీకి క్యారెక్టర్. దాని కోతి కొంచెం డిఫరెంట్గా ఉంది. అది వీడియో తీద్దామన్నా కుదరట్లేదు. కొంచెం ముందుకెళ్ళినాక ఇది మౌనం పాటుతున్నా కొండముచ్చది. నన్ను అట్టనేది కొండముచ్చది. జస్ట్ అది కూర్చొని ఉంది. ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు. కలర్ నీలానే ఉంది. మనుషుల్ని కూడా అది వింతగా చూస్తుంది అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక కోతి ఉంది. ఏందో డిఫరెంట్గా ఉంది. బట్ కొంచెం చూడడానికి కూడా మంచిగా దాని ముడ్డు బలేగుంది. నువ్వు ఆగమాయా, అది భయపడిపోతాను చూసినావా? ఆ కోతి దగ్గర నుంచి కొంచెం ముందు పోయినాం. కొంచెం స్పాట్ అనేది బాగుంది. వాటర్లు మంచిగా వాటర్ ఫాల్ లేక పైకి ఎత్తున్నాయి. అక్కడ ఫొటోస్ మంచిగా అందరు దిగుతున్నారు. మేము కూడా ఫోటోలు దిగుదామని చెప్పేసి అక్కడ 2 ఫోటోలు దిగినాం. ఎవరి దగ్గర ఎత్తండ్రు అయ్యా, ఊకొకటి అడ్డొస్తుండు. దిగినాంలే, ఒకటైనా 2 అందరిలో కలిపేసి తర్వాత ఎడిటింగ్లో చూసుకుందాంలే. కానీ ఇంకోటి నెక్స్ట్ ఇట్లా ట్రైన్ కూడా ఉంది. బట్ అట్లా పోతే ఏమి ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. మరి అందులో నుంచి ఎట్లా చూస్తారో ఏమో వాళ్ళు. అట్లా చూస్తే ఏముంది, కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడ కొంగలు ఉన్నాయి. ఇంత వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి కొంగలు. అవి కూడా కొంచెం సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నాయి, ఎగిరిపోకుండా అక్కడే ఉన్నాయి. అక్కడ నీళ్ళు మంచిగా వాటికి తగ్గట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి వాటికి పక్కనే ఏదో నెమలి అనుకుంటా తినకుండా చూస్తుంది అనమాట. ఎటు పోవట్లేదు, ఒకటే దగ్గర కూర్చుంది, అటు ఇటు చూస్తుంది. అది కూడా మనుషుల్ని. ఇదేమో కొంగ అనమాట. దీని ముఖ్యం కొద్ది పొడుగు లేదు. అక్కడే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయిలే కానీ కొంచెం
ఎక్కడ కదలకుండా అక్కడే ఉన్నాయి అన్నమాట. ఏం కదలట్లే అటు ఇటు. మనుషులను చూసుకుంటూ కూడా అట్లనే ఉన్నాయి. ఇంక బెదిరిపోవట్లేదు అనమాట. వేరే అయితే బెదిరిపోతాయి, అవి అక్కడే ఉన్నాయి. వాటికి అట్మాస్ఫియర్ తగ్గట్టు వాటికి మంచిగా ఏర్పాటు చేసి పెట్టారు కాబట్టి అక్కడే నిలబడి మంచిగా కూర్చొని ఉన్నాయి అంతే. చెప్పమాయా కూర్చొనే ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళినాక ఇది మీర్కేట్ అన్నమాట. దీన్ని మీర్కేట్ అంటారు. ఇది అలీబాబా అలీ డబ్బింగ్ చేసారు లయన్ కింగ్ మూవీలో. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినాక నక్క కాదు, అది పిల్లి. కాదురా, అది పిల్లి మాయ, జంగబిల్లి, అడవి పిల్లి, జంగబిల్లి. ఇదేమో వచ్చేసి ఇది చిరుతపులి పిల్ల కాదు, ఇది కూడా పిల్లి జాతికి సంబంధించిందే. మేకప్ వేసిరంట దానికి. మేకప్ కాదు, చుక్కలు బొట్లు పెట్టిర్రా మాయ. అది కూడా పిల్లి జాతి మాయ. అది కూడా ఒక టైప్ ఆఫ్ పిల్లి అనమాట. అది కూడా ఆ జాతికి సంబంధించి. భయపడుతుంది బాగా. బయటికి రావాలో లోపల పోలో అర్థం కాక సతమతం అయిపోతుంది. అది ఎటు ఎండ కొడుతుంది, ప్లస్ జనాలు చూస్తారు. ఇది వైట్ టైగర్ అనమాట. ఇవి చాలా రేర్. బెంగాల్ టైగర్ వాటి లెక్కనే ఇది చాలా రేర్ వైట్ టైగర్ ఉండడం. జూ మొత్తం ఇది ఒక్కటే ఉంది. సో దాని మీద బాగుండేదిరా, తిరగట్లేదు. అది మేము టైం పోయే వరకు అది పడుకొని ఉంది. మేము చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. జస్ట్ ఒక్క దగ్గర పడుకొని ఉంది. అది అక్కడే లేస్తుంది, అక్కడే పడుకుంటుంది. అక్కడ నుంచి ముందుకెళ్ళినాం. ఇక్కడ ఇది స్పాటెడ్ డీర్ అనమాట అంటారనమాట. దీన్ని చుక్కలుగా గాడిద కాదురా, అది ఏమంటారు, జింక, కొమ్మల జింక. అది స్పాటెడ్ డీర్ అంటే చుక్కల జింక అంటారు అనమాట. దాని తర్వాత ఏదో సడన్ గా దీన్ని క్యాప్చర్ చేసినాము. పాము చెట్టు ఎక్కుతుంది. అది ఏం పాము? పస్కర పాము. జూ కాబట్టి అన్ని జంతువులు ఉంటాయి అందులో. జంతువు కాదు, పాము అనుకో. అక్కడ జింకలకి ఏంటంటే వాటికి ఫుడ్ అనేది తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఆడ. ఎందుకంటే వాటికి లోపల గడ్డి ఏం లేదు కాబట్టి బయట నుంచి తీసుకొచ్చి బస్తాలలో పడేసి పోతున్నారు. అవి ఒక్కొక్కటి వచ్చి తినుకుంటూ పోతున్నాయి అన్నమాట. కొన్ని భయపడుతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఆ కొమ్ములు ఉన్నాయేమో మొగయి, కొమ్ములునేమో ఆడాయి. ఇది వచ్చేసి ఈము కోడి, ఈము అంటారు దీన్ని. ఇది కూడా చాలా రేర్ బర్డ్. ఇది రేర్ ఎందుకో ఊర్లలో కూడా అక్కడక్కడ పెంచుతారు. మాసం మస్తు ఉంటది. అవునా? వండుకొని తినాలి కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫిజన్స్ అనమాట. ఈ ఫిజన్ సెక్షన్. ఇందులో చిన్న అడవి జాతికి సంబంధించిన కోళ్ళు, నెమళ్ళు ఉంటాయి. ఇది నెమలి. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. బట్ అది పింఛలేదు. ఇంకా పక్కనే వైట్ కలర్ నెమలి కూడా ఉంది. అవి పించాలు ఇప్తా అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసినాం మేము. దానికి మూడు వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు. కానీ అది పించాలు ఇప్పట్లేదు. అవి గుడ్లు కూడా పెడుతున్నాయి. గుడ్లు కూడా అక్కడే ఉన్నాయి. ప్లస్ అవి కూర్చొని ఉన్నాయి. మాకెళ్ళి కూడా తిరగట్లేదు, అటు ఇటే తిరిగి ఉన్నాయి. భయపడుతున్నాయి ఫస్ట్ అవి ఇటు ముందుకు రావడానికి. ఇక అట్లనే కొంచెం నేను మా మరదలు అవి మాట్లాడుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఆమెమో ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఆగట్లేదు. నేను పట్టుకొని ఉన్నా. ఏడికి పోతుందో ఏం అర్థం కావట్లేదు. సో పట్టుకొని ఉన్నామని కొంచెం ముందుకెళ్ళినాక ఇక్కడ ఏనుగు ఉంది. ఏనుగు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాటికి లోపలికి వెళ్ళి ఫీడింగ్ ఇస్తారు అనమాట. ఆ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సపరేట్గా డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి. డబ్బులు ఇస్తేనే లోపలికి వెళ్ళి మన చేత్తో మనం తినిపించవచ్చు. కావాలంటే చూడండి దానికి తినిపిస్తుంటారు అనమాట. చెరుకు సంథింగ్. అది దానికి వేసే ఫుడ్ తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పైసలు దొబ్బాలి కాబట్టి అక్కడ ఉన్న గైడ్ చేసేటోళ్ళే మనిషికి 50-100 తీసుకొని దానికి తినిపిస్తున్నారు అని చెప్పేసి తినిపిస్తున్నారు. కానీ అక్కడ మొత్తం 3 ఏనుగులు ఉన్నాయి. అదొకటి, నెక్స్ట్ ఇదొకటి. దీనికేమో గడ్డి ఉంది లోపల. ఇది తింటుంది గడ్డి. దాన్నే తుంపుకొని తొండంతో పైన అయితే లేపుకొని తింటుంది. బట్ ఇది చాలా మంచిగా ఉంది, చూడగానే మంచి ఫీల్ అనిపించింది. దీనికి అయితే ఏం షుగర్ కింద ఏం పెట్టలేదు. ఇదొకటి అనమాట. మొత్తం 3 ఇక్కడ అక్కడక్కడ. ఇదేమో సఫారీ రైడ్ అనమాట. ఈ సఫారీ రైడ్ అక్కడ లయన్, ఎలుగుబంటి, పెద్ద దున్నపోతుంటది. అవి వెళ్ళడానికి సపరేట్ రైడ్ అది. అక్కడ నుంచి కొంచెం ఇక ముందుకు వెళ్తాను అనమాట. ఇక ఎండ బాగా కొడుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫుల్ జనం ఉన్నారు. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే హైదరాబాద్ జనం మొత్తం ఇక్కడే ఉన్నారా లేకుంటే ఏంది ఇది, లేక సండే ఫ్రెండ్స్ మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చినాం. కానీ ఎక్కడ చూసినా జనమే. కనీసం వాష్రూమ్ పోదామన్నా సరే ఖాళీ లేదు, లైన్లు కడతారు అక్కడ కూడా. కొంచెం ముందుకెళ్ళినాక ఇక్కడ ఏదో నక్కు ఉంది. ఇదేమో గుంట నక్కు. ఇదేమో చిరుతపులి అనమాట. అది అంత పైకి ఎట్లా కూర్చున్నా కూడా మాకు అర్థం కాలేదు. ఇదేమో ఆడ సింహం కదా, దీన్ని ఆడ సింహం అంటారు. మగ సింహం లేదు, బట్ దాన్ని ఉండేదిలే కానీ వేరే దగ్గర షిఫ్ట్ చేసారు. ఎందుకంటే అది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసేసారు. కొంచెం ముందుకెళ్ళినాక ఇది హిప్పోపోటమస్ అంట అనమాట. ఇది నీట్ ఏనుగు. ఫస్ట్ దాన్ని చూసి మేము బండరాయి అనుకున్నాం, తలకే లోపల పెట్టుండే.
తర్వాత మెల్లగా నేను ఒక రాయి చేసే వరకు తలకాయ పైకి లేపింది. కానీ చిన్నపిల్లలు చూసి మస్తు ఎగ్జైట్ అయ్యారు, అది నీటేనుగా అని చెప్పేసి రాయి ఉన్నట్టే ఉంది. మధ్యాహ్నం అయింది, 1 అయ్యే వరకు మాకు కడుపులో మండుతుంది. సో మేమే లోపల ఇంటికాడ నుంచి మంచిగా ఫ్రెష్గా పులిహోర చేసుకొని తెచ్చుకున్నాం. లోపల ఫుడ్ అంత ఉండదు టేస్ట్గా, ఇంటికాడ నుంచి చేసుకుని ఎంత మంచిగా ఉంటుంది కాబట్టి లోపలంతా వేస్ట్ అనమాట. హోమ్మేడ్. ఇక్కడ ముందుకెళ్ళినాక ఇక్కడ రైనో ఉందన్నమాట, ఇది ఖడ్గమృగం. ఇవి కూడా చాలా రేర్ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. అక్కడక్కడ జూలల్లో మాత్రమే జస్ట్ పెడుతున్నారు. దానికి కొమ్ము కూడా లేదు, కొమ్ము తీసేసారు అనమాట. ఎందుకంటే పొడుచుకుంటామని చెప్పేసి తీసేసిర్రు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినాం, ఇక ఇక్కడ మొత్తం ఫుల్ ఉన్నారు. రష్ అంటే రష్ కొట్టుకుంటారు, ఎందుకు అర్థం కాలేదు. చూస్తాడు రెస్టారెంట్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవి ఉన్నాయి. వాటికి కొట్టుకొని తింటారు జనాలు. టూ మచ్ కాస్ట్ బాబు, రేటు కూడా మామూలు రేట్లు అయితే రేట్లు వేరే ఉన్నాయి. సో అందుకే మేము ఇంటికాడ ఫుడ్కే ప్రిఫర్ చేసినాం అనమాట. అక్కడ నుంచి కొంచెం అది పక్కనే ఇంకా 2 ఉన్నాయి అనమాట రైనోలు. అవి మంచిగా నీళ్ళల్లో ఇది చేసుకుంటున్నాయి, మంచిగా ఎండ కొడుతుంది కాబట్టి వాటికి కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో పడుకొని చల్లగా పడుకున్నాయి అనమాట. ఇది ఆస్ట్రిచ్ అనమాట, ఆస్ట్రిచ్ పిల్ల. ఇది ఆస్ట్రిచ్ పిల్లి ఇది, బట్ ఇది వైట్ కలర్ అనమాట. మ్యాక్సిమం అన్ని బ్లాకే ఉంటాయి. బాయిలర్ కోడి కాదు, ఆస్ట్రిచ్ ఇది వైట్ కలర్. మళ్ళీ ప్రతి యానిమల్కి వచ్చేసి ఇట్లా అటెన్షన్ బోర్డ్ అనేది పెట్టిర్రు. ఇది వచ్చేసి బేర్ అనమాట, ఎలుగుబంటి. గొడ్డెలుగు అంటారు తెలుగులో. 2 ఉన్నాయి, పక్కన కూడా ఉన్నాయి కానీ 2 ఉన్నాయి. మంచిగా అవి కూడా నీడగా పడుకొని ఉన్నాయి. తర్వాత అట్లనే మెల్లగా అందరం రౌండ్ టేబుల్లో కూర్చొని చూస్తున్నాం. జస్ట్ అది ఫోటోకి ఫోజ్ ఇచ్చిన అనమాట. ఇది మన సెటప్ ఇదంతా. వీళ్ళంతా మనోళ్ళే, మరదళ్ళు, బామ్మర్ది, చెల్లె, తమ్ముడు, నేను. వీడియో తీసిన మామ అనమాట. నేను ఫోటోకి ఫోజ్ ఇచ్చిన అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన అనమాట. ముందు ఇంకేముంటాయి అని చెప్పేసి. అది పక్కనే జింకలు ఉన్నాయి. ఈ జింకలు కొంచెం బాగున్నాయి, మల్టీ అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి. తెల్ల జింక ఉన్నది, బ్రౌన్ కలర్ ఉన్నాయి, ఇంకా వైట్ కాంబినేషన్ ఉన్నాయి, లైట్ బ్రౌన్ కలర్. ఇంకా పిల్లలు మొత్తం మిక్స్ ఉన్నాయి. అవి లోపలనే తిరుగుతూ ఉన్నాయి అనమాట, ఒక్క దగ్గర లేకుండా. భయపడుతున్నాయి మనుషులను చూసి. వాటికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమంటా మాయా? అవును, నిజంగా. ప్లస్ ఇంకేందంటే అవి ఫుడ్ వేస్తారేమని చెప్పేసి బయట నుంచి చూస్తూనే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇట్లా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసారు, ఎక్కేటోళ్ళు అది ఎక్కెళ్ళొచ్చు. ఇదేంటిదంటే దీన్ని ఏమంటారు మన నీల్గాయ అంటారు తెలుగు. కొమ్ములు దానికి ఎట్లా అంటే మన చెట్టు కొమ్ములు వచ్చినట్టే ఉంటాయి, బ్రాంచెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది మొగది, సారీ ఇది ఆడది, అది మొగది. ఆడదానికి కొమ్ములు ఉండవు, మొగదానికి కొమ్ములు ఉంటాయి. వీటిని మళ్ళీ సపరేట్ చేసి ఉంచిర్రు. మళ్ళీ కలిపి ఉంటే ఏమైనా అవుతుంది అని చెప్పేసి. ఇది మాత్రం వేరే లెవెల్ మాయ, హైలైట్ అసలు. ఇది జిరాఫీ. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జిరాఫీని ఇంత పెద్దగా ఉంది ఏంది అసలుకి. అవి వాటిని చూస్తుంటే నిజంగా చూసినామా లేకుంటే వాటి బొమ్మలు చూసినామా అర్థం కావట్లేదు. చాలా పెద్దగా ఉంది ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది అనమాట. నెక్స్ట్ ఇక నేను మామ ఒక క్లిప్ వేసినాం మనం మెల్లగా. జూకి వచ్చినాం కాబట్టి తెలియాలి కదా మరి మనం ఏం చేస్తున్నాం అనేది. నీకు కూడా తెలియాలి కదా. ఒక జిరాఫీ అనుకుంది. ఇది ఏంటంటే ముక్కు కొంగ. ఇది పెద్ద జాతి కొంగ అనమాట. చాలా అంటే ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మనం ఊర్లలో 3 feet ఉంది, 3-4 feet ఉంది. ఊర్లలో చూసే కొంగ కొంటే చాలా పెద్దగా ఉంది. ఇది అరవడం కూడా డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. దయ్యం లెక్క స్కారీగా అరుస్తుంది అనమాట. కావాలంటే క్లోజ్అప్ ఇస్తే చూడండి, దాని ముక్కు ఎంత పొడుగు ఉందో, చాలా పెద్దగా ఉంది. దాన్ని దెబ్బ జత్తం మరి అయిపోతారు స్పాట్గా. చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది అది ముక్కు, భయం వేస్తుంది చూస్తేనే. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈగల్, గద్ద. కాకపోతే ఏంటంటే వీటికి కొన్ని ఈగలకి ఏమంటారు తల మీద బొండులాగా ఉంటది, దాని మరి దీనికి లేదు. సో అప్పట్లో రాబందులు ఉండే ఇట్లా. అవును, గాలి ఎగరడం చూసిన ఫస్ట్ టైం కింద గద్ద ఉండడం చూసిన. అది కూడా కాన్స్టెంట్ గా ఉంది, మినిమం 8 kgs అట్లా ఉంటది. భయపడట్లే. ప్లస్ అది అసలు నేను ఫస్ట్ టైం నేను చూడడం దాన్ని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. పైన ఉన్నదాన్ని కానీ కింద ఉన్నదాన్ని చూడలేదు. ఇది వచ్చేసి ఏంటంటే మన క్రొకడైల్ది వ్యూ పాయింట్ అనమాట. పైన పెద్దగా ఒక స్టాచ్యూ ఏర్పాటు చేసి పెట్టిరు. వాటికి కింద నుంచి కేబుల్ ఎక్కువ ఉంది. ఇవేమో మంచిగా నీళ్ళలో పడుకొని ఉన్నాయి క్రొకడైల్స్. 1, 2, 3, 4 దాకా ఉన్నాయి. అక్కడే పెద్దగా ఉన్నాయి. మంచిగా నీళ్ళలో అక్కడే పడుకొని ఉన్నాయి, కదలట్లేదు. మళ్ళీ ఇట్లా రాళ్ళ లెక్క ఉన్నాయి. ఇది అందులో ఇంకొక టైప్ అనమాట. దీన్ని అలిగేటర్ అంటారు. దాని ముక్కు ఇంత పొడుగు ఉంటుంది. అలిగేటర్ అయితే ఇందాకలో పోయింది క్రొకడైల్, అది అవెంజర్ కాదు. దీన్ని ఇంకా నేను చూడడానికి ఏం చేసిన అంటే కేవ్ కింద నుంచి పోయాను అనమాట.
దాన్ని కవర్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి పోతున్నా, ఎందుకంటే అక్కడ నుంచి అయితే ఇంకా మంచి క్లారిటీగా అవపడతాయి అని. సో మా బామర్ది కానీ అది ఎక్కి చూస్తాండి ఏమన్నా అవపడతాయి అని చెప్పేసి, వాడికి ఏం అవపడట్లేదు. ఇంకా నాకేం అర్థం కావట్లేదు, పైన కూడా ఏం లేవు లోపలాడ, కానీ కరెక్ట్ కింది చూస్తే లోపల కూడా పడుకొని ఉంది, తలకాయ పైకి పెట్టింది, బాడీ కింది పెట్టింది అనమాట. ఇక అక్కడ నుంచి మెల్లగా బయటకు వచ్చినా ఇంకా మా మరదలేమో ఇక ఎగ్జైట్ అవుతుంది, ఆమె ఏం అర్థం కావట్లేదు. సో నేను మామ అక్కడ నుంచి మెల్లగా బయలుదేరి వచ్చిన అనమాట. అక్కడ ఇంకా ఉన్నాయి అవి రెప్టైల్స్, సో అటు వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ లేదు కలెక్షన్. నడిచి అయితే కాళ్ళు నొప్పులు వేసినలే కానీ, బట్ అన్నిటిని చూసేసరికి అంటే మనకంటే ఏం లేదులే, మనం ఎట్టైనా బయట ఎక్కడ ఒక దగ్గర చూస్తాం కానీ పిల్లలకి ఒక ఎంజాయ్మెంట్ అనమాట. సో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఫస్ట్ పాయింట్గా వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చి ఇక మొత్తం ఒక రౌండ్ లెక్క ఉంది. అక్కడ నుంచి ఇక మెల్లగా బయటకు వెళ్ళడానికి చెప్పేసి ఎగ్జిట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా చెల్లె ఏమో మాట్లాడుతుంది, జోకులు ఎత్తుంది, బయటకు పోతున్నాను. మా తమ్ముడికి మొత్తం బ్యాగు క్యారేజ్ వాడికే ఇచ్చేసింది, నేను మాత్రం నా పద్ధతులు మొత్తం వాడికే ఇచ్చినాం. నేను ఇక మెల్లగా బయటకు వచ్చిన అనమాట. ఇక్కడ న్యూరోజులాజికల్ పార్క్ అని చెప్పేసి అక్కడ బోర్డు అది పెట్టారు, అక్కడ ఫొటోస్ అది దిగడానికి. బట్ బండ్లు పెట్టే వరకు మాకు దానికి కుదరలేదు. సో అయినా కానీ ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాం. ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ అందరు ఇక చిప్స్ అని చెప్పేసి చిన్నపిల్లలకి బొమ్మలు అవి రేట్లు ఘోరంగా ఉన్నాయి. ఎట్లా అంటే అసలుకి మనం వాళ్ళు చెప్పిన దానికి మనం అడిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ నుంచి మెల్లగా ఎగ్జిట్ గేట్ ఉంటుంది బయట, పెద్ద మెయిన్ గేటు, అక్కడికి బయటకు వచ్చేసిన అనమాట. ఇక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారు, లోపలికి ఎవరు రానియట్లేదు ఫస్ట్, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెళ్ళిన జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించేసి తర్వాత లోపల రానిద్ది అన్నట్టు ఫస్ట్ అందరిని బయటికి పంపిస్తారు అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ ఇక మనం బయటికి రాగానే చల్లగా ఏమైనా తిందామన్నట్టు ఒక ఐస్ క్రీమ్ అయితే అందరం తీసుకున్నాం. సో ఇదనమాట ఎండ్ ఆఫ్ ది వీడియో. సో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినా కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి, ఉండాలని కోరుకుంటున్నా.